నేను దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం మనం ఇలా సిద్ధపడి మన తండ్రి దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు మనము సంఘముగాను దేవుని యొక్క కుటుంబముగాను మనం చేరి వస్తున్నాం. దేవుడు ఈ ఆదివారం కూడా మనకి గొప్ప తరుణాన్ని దయచేసినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయ వారమై ఉన్నాం. గత మనం అనేక వారాల నుంచి దానియేలు గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. సో ఇప్పటి వరకు మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, ఎందుకంటే దానియేలు గ్రంథం బైబిల్ స్టూడెంట్స్కి ఒక ఛాలెంజ్ లాంటిది అన్నమాట. అర్థం చేసుకోవటం అంటే మనకి 6 అధ్యాయాల వరకు ఒక స్టోరీ లాగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది, సండే క్లాస్ పిల్లలకి చెప్పినట్లు ఉంటుంది అది. కానీ ఆ తర్వాత చాలా టఫ్ అన్నమాట దాన్ని అర్థం చేసుకోవటం. కానీ నేటికి ఈరోజు డినామినేషన్స్ చాలామంది దాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేసారు, చాలా వరకు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని రాంగ్ టీచింగ్ అయిపోయింది. కానీ ఈరోజు మనం దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి విజన్ మనం ఈరోజు చూడబోతున్నాం. ద టఫెస్ట్ విజన్ అర్థం చేసుకోవడానికి చాలా టఫెస్ట్ విజన్ అన్నమాట. అదేంటంటే విజన్ ఆఫ్ 70 వీక్స్, 70 వారముల విజన్. పోయినసారి మనం 9వ అధ్యాయం మొదటి నుండి 19 వచనాలు ఆలోచించాం. ఈరోజు 9వ అధ్యాయం 20 నుండి 27. దానియేలు 9వ అధ్యాయం 20 నుండి 27, 20 to 27. దానియేలు 9వ అధ్యాయం 20 నుండి 27. ఒకసారి చదువుదాం. ఏమన్నా గట్టిగా చదవండి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయించుంటిని. నేను ఇలాగ మాట్లాడుతూ ప్రార్థన చేయించుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమయుడైన గాబ్రియేలు ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టాను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుట వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శనాభావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణము నకును 70 వారములు విధింపబడెను. యెరూషలేము మరలా కట్టబడి వచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలం వరకును నాశనము జరుగునని నిర్ణయింపబడేది. అతడు 1 వారమునకు అనేకులను నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుసు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగు జరుగును. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? 10 సార్లు చదివినా అర్థం కాదు.
అందుకే వివరించేవాడు ఉండాలి. కొన్నిసార్లు చదువుకుంటే కొన్ని అర్థం అవ్వవు. సో దానికి మనం వివరించే వాళ్ళు ఉండాలి, దాన్ని తెలియచేసే వాళ్ళు ఉండాలి. ఓకే, అర్థం చెప్పేటువంటి వాళ్ళు మనకు ఉండాలి. రైట్. సో దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉన్న ఈ సారాంశాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొదట 9వ అధ్యాయంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుని యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయించునుంటిని. మనం ఇందాక 9వ అధ్యాయంలో చూసాం, దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తను తాను పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. పోయిన వారం ఆలోచించాం. అర్సనాన్ని కొంచెం సైలెంట్ అయిపోతాడు. మర్చుకుడుతున్నా అన్న, ఎత్తుకెళ్ళిపోతాను నిన్ను. ఓకేనా? రైట్. సో దానియేలు ఎంత పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడో 9వ అధ్యాయం 1 నుండి 20లో మనం చూసాం. ఇప్పుడు 20 నుండి 20 వరకు కూడా 21లో గబ్రియేలు దూత ఏమవుతున్నాడు? ప్రత్యక్షం అవుతున్నాడు. గబ్రియేలు దూత ఇంతకు ముందు 8వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. 8:16లో ఏ గబ్రియేలు దూత అయితే ప్రత్యక్షం అయ్యాడో అదే గబ్రియేలు దూత ఇక్కడ ఏమవుతున్నాడు? ప్రత్యక్షం అవుతున్నాడు. 8వ అధ్యాయం 16లో చూడండి. అంతటా ఊలయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనిషిని స్వరము వింటిని, అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాడు. సో దర్శనాలన్నింటినీ ఎవరు చూపిస్తున్నారనమాట? గబ్రియేలు దూత. సో 8వ అధ్యాయంలో దర్శనం చూపించింది, దాని భావం చెప్పింది కూడా గబ్రియేలు దూత. ఇక్కడ 9వ అధ్యాయంలో కూడా రెండవసారి గబ్రియేలు దూత ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. సో టైమింగ్ ఏంటి? సాయంకాలం, ఈవినింగ్ టైంలో ప్రార్థన చేసుకునేటప్పుడు. అంటే దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సో ఇప్పుడు దర్శనం వస్తున్న సమయం ఏదనమాట? సాయంత్రం, ఈవినింగ్ టైంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దానియేలుకి గబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యాడు. 22వ అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని. సో 9వ అధ్యాయం బాగా చేసుకుంటే 20 నుండి 21 కదా, 22 వరకు, 22 వరకు కూడా అరైవల్ ఆఫ్ గబ్రియేల్, అరైవల్ ఆఫ్ గబ్రియేల్, గబ్రియేలు దూత ప్రత్యక్షమౌట. తర్వాత ఎందుకు వచ్చాడంటే అక్కడ గ్రహించే శక్తి నిచ్చుటకు వచ్చాను. టు గివ్ డానియల్ స్కిల్ టు అండర్స్టాండ్. టు గివ్ డానియల్ స్కిల్ టు అండర్స్టాండ్. గ్రహించే శక్తి నిచ్చుటకు ఎవరు వచ్చారనమాట? గబ్రియేలు. గబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యాడు దానియేలుకు. ఎందుకంటే గ్రహింపు శక్తి నిచ్చుటకు దానియేలు వచ్చి, అంటే గ్రహించే శక్తి కావాలి. ఆ శక్తి దానియేలు దగ్గర న్యాచురల్ గా లేదు. సో ఎవరి వాళ్ళనమాట అది? అది మానవ శక్తికి మించిందనమాట. కొన్ని విషయాలు అర్థం కావాలంటే మానవ శక్తికి మించిందనమాట. దాన్ని గ్రహించడానికి గబ్రియేలు దూతని నేను వచ్చి తిని. నెక్స్ట్ 23 నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించు. నీవు బహు ప్రియుడవు. సో దానియేలు ఎవరంట? సో 9వ అధ్యాయం 23వ వచనంలో దేవునికి దానియేలు బహు ప్రియుడు. ఇంగ్లీష్లో ఏముంది?
హైలీ ఎస్టీమ్డ్. హైలీ, యు ఆర్ హైలీ ఎస్టీమ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఎవరివి? బహుప్రియుడవు. 10వ అధ్యాయంలో కూడా 2 సార్లు చెప్పడం జరిగింది. 10వ అధ్యాయం 16 చూడండి, 11. గ్రేట్లీ బిలవ్డ్, యు ఆర్ గ్రేట్లీ బిలవ్డ్. 10, 11. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నువ్వు బహుప్రియుడవు గనుక దేవుడు నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడు. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు అనమాట, నీవు బహుప్రియుడవు గనుక నేను వచ్చి ఉన్నాను. 19 చూడండి, 10, 19లో కూడా అతడు నన్ను మరలా ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక. బహుప్రియుడవు 3 సార్లు చెప్పడం జరిగింది. దానియేలు ఎవరంట? బహుప్రియుడు. దానియేలు, దేవునికి దానియేలు బహుప్రియుడు, గ్రేట్లీ బిలవ్డ్. ఎంతగా ప్రేమించుంటాడు దేవుడు దానియేలు. ఈరోజు మనల్ని దేవుని దృష్టికి మనం అలా ఉన్నామా? దేవునికి మనం బహుప్రియులముగా ఉన్నామా? ఇప్పుడు కుమారులుగా ఉండటం వేరు, బహుప్రియముగా ఉండటం వేరు. దేవునికి మనం కుమారులం, ఏదో అంత కుమారులంగా మాత్రంగా ఉండకూడదు. ఎలా ఉండాలి మన దేవుని దృష్టికి? బహుప్రియులముగా ఉండాలి, బహుప్రియులముగా ఉండాలి. నువ్వు బహుప్రియుడవా మీ నాన్నకి, మమ్మీకి? బహుప్రియుడు. నెక్స్ట్ 24వ వచనం. 24వ వచనంలో చదువు. తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఎన్ని వారాలు? 70 వారములు. ఇప్పుడు 24లో 6 విషయములు నెరవేరుటకు 70 వారములు విధింపబడెను. ఎన్ని విషయాలు నెరవేరడానికి? 6 విషయాలు నెరవేరడానికి 70 వారాలు విధింపబడతాయి. 6 విషయాలు నెరవేరాలి. ఏవేవి? నంబర్ 1 తిరుగుబాటు మాన్పుటకును. అంటే తిరుగుబాటును మాన్పుటకును అంటే యూదులు దేవునికి తిరుగుబాటు చేయడం దాన్ని ఏం చేయాలన్నమాట? మానే. యూదులు దేవుని వైపు తిరగాలి. తర్వాత రెండోది పాపమును నివారణ చేయుటకును. రెండోది పాపమును నివారణ చేయుటకు. పాపము నివారణ చేయబడాలి. ఎండ్ ఫర్ ద సిన్స్. పాపానికి నివారణ, పాపానికి ముగింపు. మూడోది దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. తర్వాత నాలుగోది యుగాంతము వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకు. నీతిని ఏం చేయడానికంట? బయలుపరచుటకు. ఐదోది దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. దర్శనమును ప్రవచనమును ఏం చేయడానికంట? ముద్రించుటకు.
6వ లాస్ట్ వన్. మీ జనమునకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఓకే, ఏం అభిషేకించుటకు? అతి పరిశుద్ధ స్థలమును అభిషేక్తుని మీ జనమునకును పరిశుద్ధ పట్టణం అతి పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. ఈ 6 సంగతులు నెరవేరడానికి, ఈ 6 సంగతులు జరగటానికి ఎన్ని వారాలు నియమింపబడ్డాయంట? 70 వారాలు నియమింపబడ్డాయి. అంటే కాలము. అంటే అప్పుడు థీమ్ ఏంటనమాట, మెయిన్ పాయింట్స్ ఏంటి? ఈ 6 సంగతులు, ఈ 6 సంగతులు జరగాలి, ఈ 6 సంగతులు నెరవేరాలి. దానికి ఎన్ని వారాలు అనమాట? 70 వారాలు. ఓకే, ఇప్పుడు ఈ 6 సంగతుల గురించి మొదట ఆలోచిద్దాం. ఏంటి? ఒకసారి అపోస్తుల కార్యములు తిరుగుబాటు మాన్పుట కన్నా కదా. ఓకే, తిరుగుబాటు మాన్పుటకు అనే దానికి సంబంధించి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. అంటే ఒక బైబిల్ చరిత్రకారుడు ఈ పాయింట్ని అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 25-26 వచనాల్లో యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి విషయానికి కంపేర్ చేయడం జరిగింది. చదువుదాం. 3:25. ఆ ప్రవక్తలకును వంశములన్నీ దేవుడు అబ్రాహాముతో మీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశ్రయింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, అంటే తిరుగుబాటును మళ్లించుట వలన. అంటే ఆయన యేసుక్రీస్తుని తన దేవుడు తన సేవకును పుట్టించి, అంటే ఎవరైనా యేసుక్రీస్తు ద్వారా మీలో, అంటే ఎవరు? యూదులు. అక్కడ ఆడియన్స్ ఎవరు? యూదులు దుష్టత్వము నుండి ఏమవుతారన్నమాట? మళ్లించబడతారు. సో కాబట్టి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 25-26 వచనం. సో యేసుక్రీస్తు బ్రాకెట్ లో రాసుకోవచ్చు. యేసుక్రీస్తు యూదులను దుష్టత్వము నుండి ఏం చేస్తాడు? మళ్లించును. దుష్టత్వము నుండి మళ్లించును. అంటే తిరుగుబాటు మాన్పుటకు, అంటే వాళ్ళని దుష్టత్వం నుండి ఏం చేస్తాడు? యేసుక్రీస్తు మళ్ళిస్తాడు. అప్పటి వరకు తిరుగుబాటు చేసేవారు. మొదట ఎంతమంది బాప్తిసం పొందారు? 3,000 మంది. ఆ 3,000 మంది ఎవరు? యూదులే. తర్వాత 5,000 మంది బాప్తిసం పొందారు. వాళ్ళందరూ ఎవరు? యూదులే. అంటే యూదులందరూ కూడా దుష్టత్వం నుండి ఏం చేయబడ్డారు? మళ్లించబడ్డారు. అంటే తిరుగుబాటును ఏం చేశారనమాట? మానేశారు. తిరుగుబాటును మాన్పించాడు యేసుక్రీస్తు. నెక్స్ట్, పాపమును నివారణ చేయుటకు. అది అపోస్తుల కార్యములు 3:19 చదవండి. ప్రభు సమాగము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ వరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరిగి. మీ పాపములు
తుడిచివేయబడడం అంటే పాపమును నివారణ చేయుటకు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం ఎన్నో వచనం 19-20 వచనాలు రాస్తాం. 19-20. సో యేసుక్రీస్తు పాపములను ఏం చేస్తాడనమాట? తుడిచి వేయును. తుడిచివేయును. సో మొత్తం ఎవరి గురించి ఈ దర్శనం? యేసుక్రీస్తు గురించే. యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడో చెప్తున్నాడు అన్నమాట. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన మిషన్ ఇది. యేసుక్రీస్తు యొక్క మిషన్. ఆయన మిషన్ ఏంటనమాట? తిరుగుబాటును మాన్పాలి, పాపమును నివారణ చేయాలి. నెక్స్ట్ 3వది, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. దీనికి సంబంధించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు. యెషయా 53వ అధ్యాయం 5-6 వచనాలు, 10-12 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరు? ఓకే. అంటే అప్పుడు దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం ఎవరు చేసేది? దోషములు చేసింది ఎవరు? మనం. ప్రాయశ్చిత్తం చేసేది ఎవరు అన్నమాట? మనం చేసిన దోషాలకి ప్రాయశ్చిత్తం చేసేదేమో ఆయన అన్నమాట. అంటే ఆ దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తుకి ఏం కావాలి? దోషమును ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తుకి ఏం కావాలి? బాడీ. ఏం కావాలి? శరీరం కావాలి. తర్వాత 5-6 వచనాలు. యెషయా మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. సో ప్రాయశ్చిత్తం ఏంటన్నమాట? ఒకప్పుడు దోషంతో ప్రాయశ్చిత్తం గొర్రెను తీసుకొచ్చేవారు. అంటే ఆ గొర్రె మీద దోషం అంతా కూడా మోపబడేది. ఇప్పుడు ఎవరు అన్నమాట? దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారునికి ఏం కావాలి? దేహం కావాలి. ఆ దేహాన్ని దేవుని కుమారునికి ఇస్తే ఆయన ఆ దేహాన్ని ప్రాయశ్చిత్తం కోసం ఉపయోగిస్తాడనమాట. అప్పుడు ఆ దేహం ఏమవుతుందన్నమాట? నలగొట్టబడుతుంది. దేని నిమిత్తం? తర్వాత మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. సో ప్రాయశ్చిత్తం ద్వారా అంటే సమాధానం. యేసుక్రీస్తు మన దోషముల నిమిత్తము తన దేహాన్ని ప్రాయశ్చిత్తముగా ఇచ్చినప్పుడు దేవునికి మనకు మధ్య ఏర్పడుతుంది అన్నమాట? సమాధానం. తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషములు అతని మీద అంటే ప్రాయశ్చిత్తం అన్నమాట. మనందరి దోషములను దేవుడు ఎవరి మీద మోపాడు? ఎందుకు? మన మీద ఎందుకు మోపలేదు? యేసుక్రీస్తు మీద ఎందుకు మోపాడు? మనం తట్టుకోలేము, మనం భరించలేము. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను. ఎందుకంటే ఆ పాత్ర దేవుని ఉగ్రత పాత్ర. ఆ ఉగ్రత పాత్ర దోషము చేసిన వారి మీద, దోషం చేసిన వారికి తాగించాలి. కానీ అది మన వల్ల, అది ఉగ్రతతో నిండి ఉంది. ఆ ఉగ్రతతో నిండి ఉన్నటువంటి పాత్రని ఒకవేళ మన మీద ఉంచితే మనం చనిపోతాం అంతే తప్ప తిరిగి. కానీ యేసు ప్రభుల వారు తిరిగి లేయే శక్తిమంతుడు. ఆయన తిరిగి లేస్తాడు. అందులోనూ ఆ ఉగ్రత పాత్ర ఎవరి మీద మోపాలి? పాపం చేసిన వారి మీద కాదు. ఏ పాపము ఏ దోషము చేయని వారి మీద మోపాలి. అంతే కదా?
పాత నిబంధనలో గొర్రెను ఎందుకు పెట్టాడు? గొర్రె దేనికి సంకేతం? ఏ పాపం చేయండి, నిష్కలంకమైనది, నిర్దోషమైనటువంటి గొర్రె వాళ్ళ పాపాలను ఏం చేసేది అనమాట, మోసేది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా పాపము లేకుండా తన శరీరాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు, పాపం చేయకుండా. అంటే ఆయన బాడీ ప్రిపేర్ అయిపోయింది అనమాట. 33.5 సంవత్సరాల్లో ప్రాయశ్చిత్తం చేయటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరి దోషములను భరించడానికే ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. అందరి దోషములను ప్రాయశ్చిత్తం చేయాలంటే బాడీ, దేహం కెపాసిటీ కావాలి. అందుకే 33.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఒక 20 సంవత్సరాలకైతే బాడీకి ఏముండదు, ఆ కెపాసిటీ ఉండదు. 33.5 సంవత్సరాలు, 30 years పైన ఉన్నటువంటి వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది, దేన్నైనా తట్టుకోగలరు. 20 years ఉన్న బాడీ అయితే కొడితే ఏడుస్తారు. అదే 30 సంవత్సరాలు ఉన్న బాడీ అయితే కొట్టిన అంటే ఆ బాధను భరించే కెపాసిటీ వస్తుంది అన్నమాట. ఇంకా ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు యొక్క దేహం రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపాటు అవ్వాలి. అందుకే దానియేలు గ్రంథంలో ప్రాయశ్చిత్తం, దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు. తర్వాత యెషయా గ్రంథం అయిపోయిందా? 10-11 వచ్చిన. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు అంటే దేవుడు ఇష్టంతో పంపుతున్నాడా, కష్టంతో పంపుతున్నాడా? తన కుమారుని శిలోమ్రాని మీద ఎక్కించడానికి దేవునికి ఇష్టమాయను. మన కోసం తన కుమారుణ్ణి నలగొట్టడానికి, తన కుమారుని శిలోమ్రాని మీద బలి అర్పించడానికి, తన కుమారుణ్ణి అవమానాలు ఎన్నొచ్చినా ఎదుర్కొన్నా కూడా అది ఎవరి కోసం అన్నమాట? మన కోసం. మొదట యూదుల కోసం, ఆ తర్వాత లోకమంతటి కోసం. తర్వాత ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశారు. అంటే ఆయన దేహాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది అనమాట, ఆయన ఏదో వ్యాధి వచ్చిన వాడు, జబ్బు వచ్చినవాడు పడిపోతే ఎట్లుంటాడో అలా అయిపోయాడు. యేసుక్రీస్తు దేహం అంతా కూడా ఆయన కొట్టి 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 రక్తం అంతా కారిపోయిన తర్వాత దేహం అంతా ఎలా అయిపోయిందంటే ముద్దయిపోయింది అన్నమాట. ఏం లేదు దేహం అంతా కూడా. వ్యాధిగ్రస్తుడు ఎలా ఉంటాడో అలా అలా ఆ డిజైన్ అయిపోయింది ఆయన బాడీ, మొత్తం అయిపోయింది. ఎక్కడ చూసిన రక్తము, గాయాలు, చర్మం ఊడొచ్చేసింది, కండ ఊడొచ్చేసింది. వంగి నడుస్తున్నాడు అంతే, కాలాల్లో ఎక్కడ చూసినా గాయాలే. తర్వాత అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తం, దోషములకు ప్రాయశ్చిత్తం ఏంటనమాట? అపరాధ పరిహారార్థ. యేసుక్రీస్తు ఇక్కడ బలి ఇవ్వడానికి వచ్చింది పాప పరిహారార్థ బలి కోసం కాదు, దహన బలి కోసం కాదు. బలి సిస్టమ్ లో 5 types ఉన్నాయి, తెలుసు కదా? 5 రకాలు. 1 దహన బలి, 2 నైవేద్యం, 3 పాప పరిహారార్థ బలి, 4 అపరాధ పరిహారార్థ బలి, 5 సమాధానం. పాప పరిహారార్థ బలి అంటే పొరపాటున చేసే పాపాలకి ఇచ్చే బలి ఏదనమాట? పాప పరిహారం. తెలిసి తప్పు చేయడం వలన ఇచ్చే బలి ఏదనమాట? అపరాధ, గిల్ట్ ఆఫరింగ్. తెలిసే అంటే యేసుక్రీస్తు బలి అయింది తెలియకుండా పాపాలు చేసినటువంటి వాళ్ళ కోసమా, తెలిసి పాపాలు చేసినటువంటి వాళ్ళ కోసం? పాయింట్ అర్థమైందా? యేసుక్రీస్తు బలి అయింది ఎవరి కోసం కాదు, తెలియకుండా పాపం చేసిన వాళ్ళ కోసం కాదు, తెలిసే పాపం చేసిన వాళ్ళ కోసం. ఇప్పుడు మనకు ఎవరైనా తెలిసే మోసం చేస్తే వాడిని మనం క్షమిస్తామా? ఎవరిని క్షమిస్తాం మనం? పాపంలే తెలియకుండా చేశాడు, పాప ఆయన తెలియకుండా చేశాడులే, క్షమించుదా, వదిలేయండి అంటాం. తెలిసే తప్పు చేస్తే రే ఇప్పుడు తెలిసే చేశాడు, వదలొద్దని అంటాం, క్షమించొద్దని అంటాం. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు తెలిసి తప్పు చేసిన వాళ్ళ కోసం, తెలిసి పాపం చేసిన వాళ్ళ కోసం ఏమవుతున్నాడు? అది చిన్న విషయం కాదు.
చిన్న విషయం కాదు. ఎవరు కూడా తెలిసి పాపం చేసిన వాడిని క్షమించరు, తెలియకుండా పాపం చేసిన వాడిని క్షమిస్తారు. తర్వాత అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. సో ఇది ఉద్దేశాలు, 6 ఉద్దేశాలు యేసుక్రీస్తు వలన ఏమవ్వాలి? సఫలం కావాలి. అంటే 6 ఉద్దేశాలు ఏంటి? 1 తిరుగుబాటును మాన్పేయాలి, పాప నివారణ చేయాలి, దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయబడాలి, నీతిని బయలుపరచాలి, రైట్, ప్రవచనమును ముద్రించాలి అంటే వాక్యం స్థిరపరచబడాలి, అతి పరిశుద్ధ స్థలమును. యెహోవా ఉద్దేశమును సఫలపరచేవాడు యేసుక్రీస్తు. ఈ 6 ఉద్దేశాలు సఫలం అవటం కోసం ఎన్ని వారాలు నియమించాడు అనమాట? ఆ 70 వారాలు ఏంటో మళ్ళీ తర్వాత చూస్తాం మనం. ఫస్ట్ ఏం కావాలి మనకి? అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి? ఇది పర్పస్ అన్నమాట. ఈ పర్పస్ నెరవేరాలి. ఈ పర్పస్ నెరవేరడానికి దేవుడు ఎంత టైం ఇచ్చాడు? 70 వారాల టైంని నియమించాడు అన్నమాట. నెక్స్ట్ 4వ దానికి వర్షాలు రాసుకుంటున్నారు కదా. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏ థియాలజికల్ కాలేజ్లో చెప్పరు. ఏ థియాలజికల్ కాలేజ్లో ఇలా వివరించి పాయింట్స్ చెప్పరు. మీకు కూడా దొరకపోవచ్చు, నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే దీని మీద ఎవరు అంత టైం ఇన్వెస్ట్మెంట్ చేయరంట. నెక్స్ట్ 4వ పాయింట్ చూద్దాం. ఏంటి? నీతిని ఎప్పటి వరకు? ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్. తెలుగులో ఏమన్నారు? అంతే వరక 9 యుగాంతము వరకు నీతిని, యుగాంతము వరకు ఉండు నీతిని బయలుపరచుటకు. నీతిని బయలుపరచు బ్రాకెట్ లో యుగాంతము వరకు ఉండుటకు, ఉండటానికి. అంటే ఈ నీతి ఏదో టెంపరరీది కాదు. యుగాంతము వరకు నీతిని ఉండేటట్లు, యుగాంతము వరకు నీతి జరిగేటట్లు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు నియమించబడ్డాడు. అంటే యేసుక్రీస్తు యొక్క టాస్క్ ఏంటంటే ఆయన నీతిని స్థాపించి వెళ్ళాలి. ఆ నీతి ఎంతవరకు ఉండాలి? యుగాంతం. దానికి సంబంధించి వచ్చిన రోమా పత్రిక 3వ అధ్యాయం 21 నుండి 26. రోమా పత్రిక 3వ అధ్యాయం 21 నుండి 26. చదవండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి వెలువడుతున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుతున్నారు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అందులో ఆ ప్రవక్తలో ఒకడు ఎవరన్నమాట? దానియేలు ప్రవక్త కూడా ఆ నీతిని గురించి ఏం చేస్తాడు అనమాట? సాక్ష్యం ఇస్తున్నాడు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్ము వారందరికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తును నమ్మాలి. అప్పుడు అది ఏమవుతుంది అనమాట? దేవుని నీతి. తర్వాత ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా ఎవరి ద్వారా? యేసుక్రీస్తు నందలి విమోచింపబడుట ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తు నమ్ముట ద్వారా, విమోచనము ద్వారా యేసుక్రీస్తు నందలి మనకేం కలిగింది? ఉచితముగా మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడు అన్నమాట.
నీతిమంతులుగా తీర్చినవాడు ఎవరు? చాలా మందికి అర్థం కావట్లేదండి. ఈరోజు యేసుక్రీస్తును గుడ్డిగా నమ్ముతున్నారు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నావు? జ్వరం పోతుంది, కాయలాలు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి, డబ్బులు వస్తాయి, అప్పులు తీరిపోతాయి, ఇవి అంటున్నారు తప్ప మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం అని ఎవరిని చెప్తున్నారా? ఏ పాస్టర్ అనే టీవీలో చెప్తున్నాడా? ఏ పాస్టర్ అనే టీవీలో మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసుక్రీస్తుని నమ్మండి అంటున్నాడా? లేదా మీ బాధలు కష్టాలు పోవాలంటే యేసుక్రీస్తుని నమ్మండి అంటున్నాడా? అది పాయింట్ చెప్పట్లేదు. యేసుక్రీస్తుని ఏదో జస్ట్ ఎలా వాడుతున్నారంటే, ఈ ఆయుర్వేదిక్ రోడ్లు అమ్ముతాడు కదా, టెంట్ వేసుకొని మూలికలు అమ్ముతాడు చూడండి, అలా అయిపోయాడు యేసు ప్రభు ఈరోజు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం ఏమవుతున్నాం? నీతిమంతులుగా. అది దానియేలుకి దర్శనంలో ముందే చెప్పబడింది అనమాట. నీతిని బయలుపరచుటకు యుగాంతము వరకు ఉండేటువంటి నీతిని బయలుపరచాలి. ఈరోజు యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా ఉచితముగా మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా. తర్వాత 26 అయిపోయిందా? పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని. దేవుడు తన నీతిని ఎలా? పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. పాపాల్ని ఉపేక్షించడం ద్వారా వచ్చే నీతి. ఓకే, మనలో నీతి ఉండాలంటే మనము కూడా ఎవరైనా మనకు విరుద్ధంగా పాపం చేసినట్లయితే వాళ్ళని మనం ఏం చేయడం? ఉపేక్షించి. అదేంటనమాట? అది నీతి. భార్య తప్పు చేసింది, భార్య తప్పుని ఉపేక్షించడం ఏంటది? భర్త తప్పు చేశాడు, భర్త తప్పుని ఉపేక్షించడం, క్షమించడం ఏంటది? నీతి. తప్పును క్షమించడం నీతి, పాపాన్ని క్షమించడం నీతి. నీకు కీడు చేసిన వారిని ఉపేక్షించడం అది నీతి. దేవుని నీతి అదంతా. ఈరోజు ఎంతమందికి ఉంది ఆ నీతి? ఎంతమంది క్రైస్తవులు ఉంది ఆ నీతి? అంతా ఏ నీతి ఉంది ఇప్పుడంతా? రివెంజ్లే. మీరు ఎవరు నా స్టేటస్ చూసారా? వాట్సాప్ స్టేటస్ ఎవరు చూడలే కదా? వీక్ పీపుల్ రివెంజ్ తీసుకుంటారు అని ఉంది. నెక్స్ట్ ఏంటి? స్ట్రాంగ్ పీపుల్ ఫర్గివ్ చేస్తారు. ఇంటెలిజెంట్ పీపుల్ ఇగ్నోర్. నీతి అదండి ఇది. రివెంజ్ తీసుకునేవాడు ఎవడు? నీతి లేనోడు. రివెంజ్ తీసుకునేవాడు నీతి ఉండదు. నీతి లేనోడు రివెంజ్ తీసుకుంటాడు. నీతి ఉన్నోడు క్షమిస్తాడు, ఇగ్నోర్ చేస్తాడు. లాస్ట్ టైం మీకు అన్యాయం చేశాను, అయ్యో ఒకసారి వదిలేసే ఫోన్ చేద్దాం. ఎప్పుడో మన దగ్గర 2000 తీసుకుని ఎగ్గొట్టాడు, వాడికి అనిపించాడు ఏం చేయాలి ఇప్పుడు? 2000 అడగాల, వానికి టీ కాఫీ ఏమైనా ఇద్దామా? ఎక్కడ రా నా 2000 అడుగుతున్నాడు. ఆ టైంలో 2000 తీసుకొని మర్చిపోయానండి, క్షమించండి. అయ్యి ఫస్ట్ అవి వదిలేస్తా, ఫోన్ చేద్దాం రా. ఏంటది? నీతి. నీతి దేవుడి నీతి అన్నమాట. ఆ నీతిని యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడు? బయలుపరచబడబోతుంది. యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఆ నీతి స్థాపించబడబోతుంది. అందుకే అన్నారు కదా, దీన్ని ఎవడైనా కుడి చెంప మీద కొడితే అదేంటది? నీతి. ఎవడైనా నీ చొక్కా ఒకటి లాగేస్తే ఇంకోటి. ఎవడైనా నిన్ను 1 మైలు నమ్మంటే 2 మైలు. దూషణకు బదులు కీడుకు ప్రతి కీడు ఏంటది? నీతి. ఎవరి నీతి అది? దేవుని నీతి.
నిజంగా మనం దేవుని కుమారులం అయితే మనలో ఎవరి నీతి ఉంటుంది? ఒకవేళ మనం దేవుని కుమారులం కాకపోతే మనలో ఉండే నీతి సాతాను వాటి నీతి అంత. దాని ద్వారా పర్పస్ ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలియజేస్తున్నాడు. మిషన్ ఇది ఎవరికి? ఇది ఎవరికి అటాచ్ చేయబడింది మిషన్? యేసుక్రీస్తుకి. ఆయన రెస్పాన్సిబిలిటీ ఇది. ఆయన భూమి మీదకి వచ్చి స్థాపించాలి ఇది అంతటినీ కూడా. మన కేవలం మన కోసం ఆయన రక్తం కార్చాడు, రక్తం ద్వారా పాప క్షమాపణ కలిగింది, స్వస్థత కలిగింది, ఇదే కనిపిస్తుంది తప్ప బ్యాక్గ్రౌండ్ లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ ఆయన నిజంగా ఓన్లీ పాపాలు క్షమించడం మాత్రమే అయితే సడన్ గా ఏదో బాడీ ధరించుకొని భూమి మీద 30 సంవత్సరాలు డవాలని దుంకి వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయిండొచ్చు. దేవుడు ఆ సమయం కొరకు ఎదురు చూడటం, టైం రావాలి, కాలం రావాలి, ప్రవచనాలు నెరవేరాలి, ఆయన జన్మించాలి, 33.5 సంవత్సరాలు పెరగాలి ఆయన. తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఎప్పుడైనా ప్రార్థనకి రావడానికి లేదా చర్చికి రావడానికి మనకి ఐఎమ్ సో బిజీ, నాకు చాలా వర్క్ అసలు ఎంతో బిజీ ఉంటాను అని అనుకుంటాం కదా. దేవుని ప్లాన్ అంతా ఒకసారి విను. ఆయన బిజీ ముందు ఎవరి ప్రాజెక్ట్? నీ ప్రాజెక్ట్ గొప్పదా, దేవుడి ప్రాజెక్ట్ గొప్పదా? ఏదో నీ ప్రాజెక్ట్ గొప్పదైనప్పుడు బిల్డప్. నీకు ఆదివారం, శనివారం, ఆదివారం ఏముంది? హాలిడే. దేవునికి హాలిడే లేకుండా వర్క్ చేశాడు ఆయన. రైట్, మళ్ళీ చదువు. నెక్స్ట్ 3:21 నుంచి 26 అయిపోయింది కదా. 2 కొరింథీ 5:21 చదవండి. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా. అండర్లైన్ చేయండి. ఇది కంఠపాఠం నేర్పించుదామా సండే క్లాస్లో కంఠపాఠం అంటే పిల్లలకి ఇది తెలియాలి. చిన్న చిన్నవి కంఠపాఠం చేసింది చాలు. ఓకే, బేసిక్ ఇలాంటివి కంఠపాఠం చేయించారు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎవరి యందు? క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు. అంటే దేవుని నీతి మనలో నివసించాలి. క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? క్రీస్తు దగ్గరికి మనం ఎందుకు పిలువబడ్డాం? దేవుని నీతిని జరిగించడానికి, దేవుని నీతి మనలో నివసించడానికి మనం యేసుప్రభువుని నమ్మాం. దేవుని నీతిని జరిగించకపోతే యేసుప్రభువుని నమ్మటం అర్థం. ఇది అడ్వాన్స్ అన్నమాట. ఇది బాప్తిజం పొందిన తర్వాత సంపూర్ణ పురుషులం కావాలంటే ఇది అన్నమాట. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా. పర్పస్ ఏంటి? యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపడానికి, ఆయన పాపమెరుగని ఆయన మీద పాపం మోపడానికి. పర్పస్ ఏంటి? మనం అందరం దేవుని నీతి అగునట్లు అది రావాలి. మనమందరం దేవుని నీతి అగునట్లు ఆయన ఈ లోకానికి పంపాడు. మన పాపాన్ని ఆయన మీద మోపాడు. నువ్వు దేవుని నీతి అవ్వడానికి. ఈరోజు దేవుని నీతి మనలో ఎంత పర్సెంట్ ఉందని మాట్లాడతారు. దేవుని నీతి ఈ రోజు క్రైస్తవుల్లో ఎంత శాతం ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది? ఏం మాట్లాడతారు? ఉందా లేదా? ఒకవేళ కేజీ లెక్కలో కూర్చుంటే ఎన్ని కేజీలు ఉంది? గ్రాములు కూడా లేదు. ఆవు కేజీ అంత కూడా లేదు. దేవుని నీతిని నెరవేర్చకుండానే క్రైస్తవుడిగా బతికేస్తావా? దేవుని నీతిని నెరవేర్చకుండానే చచ్చిపోతావా? దేవుని నీతి అవ్వకుండా, దేవుని నీతిలో సంపూర్ణం కాకుండా ఎలా చచ్చిపోతావు?
ఈరోజు దేవుని ప్రార్థించాను, నాయన నీ నీతి నాలో సంపూర్ణంగా నెరవేరేంత వరకు నాకు భూమి మీద ఆయుష్ని దయచేయి. నేను నీ నీతిని నెరవేర్చడానికి నాకు ఆరోగ్యమి, నీ నీతిని నెరవేర్చడానికి నాకు కుటుంబం ఇచ్చావు, నీ నీతిని నెరవేర్చడానికి నాకు జ్ఞానమి, వివేకమి, వివేచమి. నీ నీతిని నెరవేర్చకుండా, నీ నీతి అవ్వకుండా నేను ఈ భూమిని విడిచిపెట్టకూడదు దేవా. దట్స్ అవర్ పర్పస్, అది మన ఉద్దేశం. నెక్స్ట్ 5వ పాయింట్, 2 కొరింథీ 5:21 కూడా రాసుకో. 2 కొరింథీ 5వ అధ్యాయం 20. మనకి 6 పాయింట్లు చెప్పేసరికి ఈరోజు అయిపోయేటట్టుంది. 70 వారాలు చెప్పలేదు, ఇవాళ టైం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44-47 వచనాలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44-47. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును లేఖనాలు గ్రహించడానికి దేవుడు వారి మనస్సులో ఏం చేశాడంట? అంటే వాక్యం అర్థం అవ్వాలంటే దేవుడు మనసును తెరవాలి. అందుకే ఎవరికైనా మనం డినామినేషన్స్ కానీ అన్నిలో కానీ వాక్యం చెప్పే ముందు ఎవరిని ప్రార్థన చేయాలి? నాయనా, ఈరోజు నీ వాక్యం వాళ్ళని చెప్పబోతున్నాను, నీ సువార్త చెప్పబోతున్నాను, వాళ్ళు గ్రహించేటట్లు వారి మనసుల హృదయాలని. ఎందుకంటే గ్రహింపు రావాలంటే దేవుడు మనసును ఏం చేయాలన్నమాట? దేవుడు మనసును తెరవాలి. మనసు తెరవకపోతే మనకు కూడా అర్థం కాదు. ఈరోజు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే మీ మనసులు కూడా, మనసులు ముడుచుకుంటే, వచ్చి నిద్రపోతే, ఇప్పుడు ఆదివారం వచ్చి నిద్రపోయే వాళ్ళందరి మనసులు ఏమైనట్టు? మూసుకుపోయాయి. ఇక లేపి ఏం విన్నావంటే ఏమంటారు? ఏం చెప్పినారు బ్రదరు అంటే వాళ్ళు మనసుని హృదయాన్ని ఏం చేసేసుకున్నారు? మూసేశారు, తెరుచుకోలేదు. నిద్రపోతే మనసు మూసుకుపోతే ఏ విన్నామో తెలియదు. లేచాక ఎవరో ఒక చోట ఈ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తారు. ఎంఎన్సి కంపెనీలంతా కూడా ఫైర్ డ్రిల్ చేస్తారు. ఇంకా సడన్ గా ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే అందరు ఎలా ఉన్నారు, ఈ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరూ అలర్ట్గా ఉంటారా లేదా అనేది ఒక డ్రిల్ చేస్తారన్నమాట. అలా ఒకసారి ఒక కంపెనీలో చేశారు. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నారు. ఆ ఇచ్చేటప్పుడు ఒకటి నిద్రపోయాడు. అప్పుడు ఏం చేశారంటే అందరూ ఒక్కసారి ఫైర్ అలారం మోగగానే అందరూ మెట్ల నుంచే వెళ్ళాలి, ఎవరు లిఫ్ట్ యూజ్ చేయకూడదు అని చెప్పారు ఇన్స్ట్రక్షన్. ఈ మాట వినేటప్పుడు వాడు ఏం చేశాడు? నిద్రపోయాడు. ఫైర్ అలారం మోగగానే అందరూ బయలుదేరండి అని చెప్పేశాడు. అది మాత్రం విన్నాడు. ఓకే, ఫైర్ అలారం మోగింది, బయలుదేరని అనగానే అందరూ మెట్ల వైపు వెళ్తే వీడు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్ నొక్కుతున్నాడు. అందరూ ఒక డైరెక్షన్ ఉన్నాడు, వీడు ఒక డైరెక్షన్. అంతే, వాక్యం కూడా వినకపోతే, గ్రహింపు లేకపోతే అందరూ ఒక డైరెక్షన్లో ఉంటారు, నువ్వు ఒక డైరెక్షన్లో ఉంటావు. సంఘం అంతా ఒక డైరెక్షన్లో ఉంటే ఇంకో డైరెక్షన్లో ఉంటారు. కారణం ఏంటి? గ్రహింపు లేకుండా. ఇప్పుడు ప్రతి ఆదివారం కంటిన్యూగా రెగ్యులర్గా వస్తే దాని గ్రంథం ఏమవుతుంది?
ఎప్పుడో ఒకసారి వస్తే గ్రంథం ఏమవుతుందన్నమాట. ఇంకా సీక్వెన్స్కి వెళ్తున్నాం. తర్వాత 47 అయిపోయిందా? 47 క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపను ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు సో అక్కడ ఏమన్నాడు 44లో, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరి ఉన్నవని వారితో దర్శనమును ప్రవచనమును ముద్రించుట కంటే నెరవేరుటకు. దర్శనాలు ప్రవచనాలు ఏమవ్వాలి? ఎవరితో? యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావట చేత మొత్తం ప్రవచనాలు దర్శనాలు అన్నీ ఏమయ్యాయి? నెరవేరాయి. సో దర్శనములు ప్రవచనములు ముద్రించుట కంటే నెరవేరుటకు. లూకా సువార్త 4:44 నుండి 24 అధ్యాయం 44 నుంచి నెరవేరిన లేఖనాలు ఇప్పుడు ఏమవ్వాలి? అర్థం అవ్వాలి, గ్రహించబడాలి. దానికి వాళ్ళ మనసులు నేటికి ఈరోజు ఇప్పుడున్న ఇశ్రాయేలు లేక మనసులు ఈ లేఖనాల్ని గ్రహించడానికి వాళ్ళ మనసులు ఏమవ్వలేదు, వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు ఇప్పుడు నిజంగా ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయాలంటే ఏమని ప్రార్థన చేయాలి? నాయన ఇశ్రాయేలు గెలవాలి, విన్ అవ్వాలి, యుద్ధం చేయాలి, వాళ్ళందరినీ చంపాలి అని ప్రార్థన చేయాలా? నాయన నీ లేఖనాలు ఇశ్రాయేలులో వారు గ్రహించుకునేటట్లు వారి మనసులను నెక్స్ట్ లాస్ట్ వన్ అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించు. దీనికి సంబంధించిన వచనాలు మలాకి 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. మలాకి 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు గురించి నాకంటే ముందుగా మార్గం సిద్ధపరచడానికి ఒక దూత వస్తాడు. ఆయన ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరి గురించి మాట్లాడతాడు? ఆయన ఎక్కడికి వస్తాడంట? తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి ఏం చేస్తాడట? ఆలయంలోకి వచ్చి ఏం చేస్తాడు ఆయన? అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? యేసుక్రీస్తుని యూదులు సహించారా? ఓర్వగలిగారా? ఎంతసేపు ఆయన మీద ఏంటనమాట కుట్రే. ఓర్వలేకపోయారు. యేసుక్రీస్తు చేసే అద్భుతాలను చూసి, యేసుక్రీస్తు చెప్పే వాక్యాలను చూసి యేసుక్రీస్తుని ఓర్వలేకపోయి ఎన్ని కుట్రలు చేశారు ఆయన మీద. ఓర్వగలరా? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన కంసాలి అగ్ని అంటే ఏంటి? కంసాలి ఏం చేస్తాడు? కరిగిస్తాడు అన్నమాట, పుట్టం వేస్తాడు. కంసాలి అగ్ని బంగారాన్ని ఏం చేస్తుంది అంటే క్వాలిఫై చేస్తుంది, ఏ పరిశుద్ధపరుస్తుంది అన్నమాట. తర్వాత చాకలివాణి సబ్బు వంటి వాడు. ఎవరు? చాకలివాణి చేతిలో సబ్బు పడితే ఏమవుతుంది? శుభ్రం అవుతుంది.
సో యేసుక్రీస్తు కూడా దేవాలయాన్ని ఏం చేస్తున్నాడు? శుభ్రం చేస్తాడు. దేవాలయం ఏం చేస్తాడు? ఆయన శుభ్రపరుస్తాడు. అంటే అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించునంటే యెరూషలేము దేవాలయాన్ని ఆయన ఏం చేస్తాడు? శుభ్రపరుస్తాడు. శరీర సంబంధమైన దేవాలయాన్ని శుభ్రపరిచి తీసివేసి ఆత్మ సంబంధమైన పరిశుద్ధ స్థలాన్ని ఏం చేస్తాడు? ఆయన స్థాపిస్తాడు. తర్వాత మత్తయి 12:6. ఇప్పుడు మలాకులు ఇది చదివాయి కదా, మత్తయి 12:6 చదువు. మత్తయి సువార్త 12:6. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుతున్నాను. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. సో యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకిస్తాడంటే, అతి పరిశుద్ధ స్థలము దేవాలయం. అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుంది? దేవాలయం ఉంటుంది. పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ. ఆ యెరూషలేము దేవాలయానికి అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఎవరన్నమాట? ఆ దేవాలయం కంటే గొప్పవాడు. అంటే అతి పరిశుద్ధ స్థలం కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 21. మత్తయి సువార్త 21. 12 కదా, 12 సార్. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేస్తున్న వారిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లను గోలము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేటి వారని. గుడ్డివారును దేవాలయం ఎంతకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి దేవాలయంలో ఎవరిని స్తుతిస్తున్నారు? యేసుక్రీస్తుని స్తుతిస్తున్నారు. యాక్చువల్ దేవాలయంలో ఎవరిని స్తుతించేది? యెహోవా దేవుణ్ణి. ఇప్పుడు యెహోవా దేవునితో పాటు ఎవరిని స్తుతిస్తున్నారు అన్నమాట? యేసుక్రీస్తుని. అది వాళ్ళు ఏం చేయలేకపోయారు? ఓర్వలేకపోయారు. అభిషేకం. పరిశుద్ధ స్థలంలో ఆయన అభిషేకించబడతారంటే ఆయనను గురించి కీర్తించడం. చిన్న పిల్లలు ఆయన ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. అందుకే మన చిన్న పిల్లల చేత యేసుక్రీస్తు గురించి స్తుతించే పాటలు పాడించాలి. పిల్లలు స్తుతించడం, పిల్లలు మహిమపరుస్తున్నారు యేసుక్రీస్తు. సరే చూడండి 16. చూచి కోపంతో మండపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగి, అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. సో అది ప్రవచనం. బాలుల యొక్క నోటయు చంటి పిల్లల యొక్క నోటయు ఎవరు? యేసుక్రీస్తు ఏం చేయబడతాడు? స్తుతింపబడతాడు అనేది ప్రవచనం అని మీరు చదవలేదా? మీరు చదివింది ఏమవుతుంది? ఈరోజు నెరవేరుతుంది. అంటే అతి పరిశుద్ధ స్థలంలో అనగా దేవాలయంలో యేసుక్రీస్తు ఒక రాజుగా, దేవుని కుమారుడుగా ఆయనకి ఏం కలుగుతుంది అన్నమాట? స్తోత్రం కలుగుతుంది. స్తుతిస్తున్నారు ఆయన. ఈరోజు కొంతమంది యేసుక్రీస్తు పాటలు పాడకూడదని నిర్ణయించారు చర్చిలో. ఏం పోయే కాలం వచ్చింది లేదు క్రీస్తు వాళ్ళు. యేసుక్రీస్తు పాటలు పాడకూడదు, ఆయన్ని స్తుతించకూడదు. గొంతెత్తి యేసుక్రీస్తుని స్తుతించడానికి యేసుక్రీస్తు అర్హుడు కాదా? 100% ఆయన స్తోత్రార్హుడు. ఎవరు? నెరవేరింది. వచనం నెరవేరుతుంది, ప్రవచనం నెరవేరుతుంది. ఆయన స్తుతులకు దేవుడు. ఎస్, దేవుని తర్వాత స్తుతులకు పాత్రుడు ఎవరు అన్నమాట? కాబట్టి యేసుక్రీస్తుని గురించి పాడాలి, ఆయన కూడా పొగడాలి, ఆయన కూడా స్తుతించాలి, ఆయనకి స్తోత్రగానం చేయాలి. ఆయన అభిషేకించబడిన వాడు. లోకానికి వచ్చి ఈ 6 బాధ్యతలు, 6 పనులను ఏం చేసిన వాడు?
రాసుకున్నాను కదా వచనాలన్నీ. మత్తయి మలాకి 3:1-2, మత్తయి 12:6, మత్తయి 21:1-16 వేసుకోండి. ఇవి ఏమవ్వాలన్నమాట? నెరవేరాలి. ఎలా? ఇవి నెరవేరటానికి 9:25లో ఏమంటున్నాడు? 25వ వచనం చదవండి. దానియేలు 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టింపబడును. సో ఇప్పుడు 9:25 వచనంలో 7 వారములు అలాగే 62 వారములు అన్నాడు. 7 వారాలు ఇంటూ 62 వారాలు ఎంత? 69 వారములు. యాక్చువల్ ఎన్ని వారాలు? ఇప్పుడు ఆ 70 వారాలని డివైడ్ చేశారు. ఏంటన్నమాట? 7 వారాలు ఒకటి, 62 వారాలు. అప్పుడు ఇంకొక వారం ఉంటుంది 70 వారాల్లో. ఏందవి? నెక్స్ట్ వీక్ ఆలోచన. ఇవన్నీ జరగడానికి దేవుడు 7 వారాల టైం ఇచ్చాడు, 62 వారాల టైం ఇచ్చాడు, ఇంకొక వారం ఉంది. అంటే మొత్తం ఇవన్నీ కూడా 70 వారాల్లో జరగాలి. ఇప్పుడు ఆ 70 వారాలు ఏంటి? ఏ క్యాల్కులేషన్ అది? అసలు దర్శనంలో ఆ భావం ఏంటి? ఇవన్నీ నెక్స్ట్ తెలియచేయడం జరుగుతుంది. ఓకే. సో 9వ అధ్యాయంలో 20వ వచనంలో గబ్రియయేలు దూత ప్రత్యక్షమయ్యాడు దానియేలుకి. ప్రత్యక్షమయ్యి దానియేలుని ఎవరో అర్థం చేస్తాం. దానియేలు దేవునికి బహు ప్రియుడు, బహు ఇష్టమైన వాడు. ఆ తర్వాత 6 విషయాలు నెరవేరుతాయి. నెరవేర్చువాడు ఎవరు అన్నమాట? అక్కడ యేసుక్రీస్తు అని చెప్పలేదు, కానీ ఇక్కడ చెప్పబడిన 6 విషయాలు మనకి చూసుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో ఎవరి ద్వారా జరిగాయి ఇవన్నీ? ఇప్పుడు నెక్స్ట్ చరిత్రను చూస్తాం మనం. ఆ 70 వారాలు ఏంటి అసలు? ఆ టైం ఎందుకు అలా ఇచ్చాడు ఏంటంటే వచ్చి ఆలోచన అందరికీ.